ఇప్పటి వరకు 3 బ్లడ్ బ్యాంక్ మేము ఓపెన్ చేశాము. ఒకటి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో. ఇప్పుడు ఇది 4వది రాజమహేంద్రవరంలో. ఇప్పటి వరకు 4,08,000 యూనిట్లు రక్తాన్ని ముందుకొచ్చిన దాతలు వల్లనే మేము ఇది తీసుకోగలాము. ఆ యూనిట్లో 8.1 లక్ష మందికి నిరుపేదలకు మరియు థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము. ఇందుకు సహకరించిన రక్తదాతలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు విద్యకొస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేటలో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము. అక్కడ 1246 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము. అట్లానే 1938 అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉచితమైన వసతి అందిస్తున్నాము. అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం 388 పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు ఉచిత వసతి అందిస్తున్నాము. అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి 275 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద 2 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము. అట్లానే ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ లో నిరుపేదలకు మరియు మెరిటోరియస్ స్టూడెంట్స్ కి 3.44 crores రూపాయలు అందించాము.